వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. మెజారిటీ తెలుగు సినిమా ప్రేక్షకులకు అతను ఒక రాబిన్ హుడ్. టాలీవుడ్ పెద్దలకు మాత్రం అతను ఓ పక్కా పేరు మోసిన వైట్ కాలర్ క్రిమినల్. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఐబొమ్మ అంతం చేయాలి అని చెప్పి టాలీవుడ్ పెద్దలంతా పోలీస్ బాస్లకు విన్నవించుకుంటే ఎట్టకేలకు ఐబొమ్మ అధినేత ఇమ్మంది రవి అరెస్ట్. అయితే ఈ నేపథ్యంలోనే రవి లాంటి ఇంకొంతమంది పుట్టకుండా ఉండాలంటే ఎన్కౌంటర్ చేయాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో రవిని అంతం చేయటం సాధ్యమయ్యే పనినా, అలా చేయొచ్చు అనేటువంటి ప్రశ్న మాత్రమే కాకుండా ఒక ఐబొమ్మ ఓనర్ ఇమ్మంది రవిని అంతం చేస్తే పైరసీ ఆగిపోతుందా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆ, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మద్దతు పెరుగుతోంది సార్. రోజు రోజుకి పెరిగిపోతోంది ఇమ్మంది రవికి. ఆ, ఇమ్మంది రవిని రిలీజ్ చేయాలంటూ కొంతమంది తెలుగు సినిమా పెద్దలకు, తెలుగు సినిమా బడాబాబులకు తగిన శాస్తి జరిగింది అని చెప్పి కొంతమంది వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్ గా మీ కామెంట్ ఏంటి? మీరు ఎవరి వైపు నిలబడతారు అరుణ్ కుమార్ గారు? సార్, ఇది మేము కోట్ల రూపాయలు వెచ్చించి మేము ఒక సిస్టమ్ తయారు చేసుకున్నామని సి కళ్యాణ్ చెప్తున్నారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ కూడా మాకు డబ్బులు చెల్లించారు మా సిస్టమ్కి అని చెప్పి చెప్తున్నారు. మరి అంత సొఫిస్టికేటెడ్ సిస్టమ్ ఉన్నప్పుడు హౌ వన్ కెన్ పైరేటెడ్ యువర్ మూవీస్? ఏ విధంగా పైరసీకి పాల్పడతారు? మీ ఇంటి దొంగలు మీరు ఉన్నారు ఖచ్చితంగా ఇందులో. ఇది చాలా పెద్ద ఇష్యూ. హ్మ్. మొట్టమొదటిసారి మీకు రివీల్ చేస్తున్నా నేను. వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ సిబిఐ ఆల్సో. ఇందులో ఇన్సూరెన్స్ కోణం ఏదో ఉన్నట్టుంది. ఓకే. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే ఎఫ్ఐఆర్లు కావాలి కదా. ఎఫ్ఐఆర్లు కావాలంటే ఒక బకరా కావాలి కదా. అక్కడ 22,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఆన్లైన్లో అని యూట్యూబ్ ద్వారా తను సంపాదించిండు అని చెప్పి ఈ కేసులు రిజిస్టర్ చేయించి ఆగ మేఘాల మీద దొరికిందే వెంటనే లోపలేపియడం, ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పడం, ప్రజలను ఒక మభ్యపెట్టే విధంగా, ఒక పక్కదోరి పట్టించే విధంగా అనిపిస్తుంది. ఇందులో అనుమానాస్పదంగా ఉంది ఇష్యూ. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్లను చూపించి దుబాయ్లోనో ఎక్కడనో వీళ్ళ ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన ఇన్సూరెన్స్లు ఏవైనా ఉండి ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం ఏదో ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. హ్మ్. వాళ్ళ చేష్టలు కూడా అట్లే అనిపిస్తున్నాయి. రోజు రోజుకు అనుమాన అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు. హ్మ్. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచన చేయాలి. కళ్యాణ్ అన్న వెంటనే నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సిసిఎస్ లో. వాళ్ళు తీసుకోకపోతే ఆ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ ఒక అమాయకుడిని పట్టుకొని బకరాన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే చంపేయాలనుకుంటున్నారా, ఇక్కడనే ఇష్యూను క్లోజ్ చేసి నల్లిఫై చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా అనే దాన్ని కూడా మనం చూడాలి. హ్మ్. 100% ఇక్కడ తప్పు జరిగింది ప్రొడ్యూసర్స్ వల్ల. మీరు సార్ ఇక్కడ ఆ, ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ 4-5 శాఖలు ఉన్నాయి. ఒకరు ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకరు దాన్ని ఇంటర్నెట్లో పెడుతున్నారు ఇల్లీగల్గా, అనెథికల్గా, వితౌట్ ఎనీ వ్యాలిడ్ అగ్రిమెంట్. అది కదా ఇష్యూ. ఇక్కడ రెండే చూపిస్తున్నారు, ఒక పోలీస్ వ్యవస్థ, ముగ్గురే ఉన్నారు ఇక్కడ. కానీ యూట్యూబ్ను పార్టీ చేయలేదు, యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు, సర్వీస్ ప్రొవైడర్ను పార్టీ చేయలేదు, సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. కనీసము ఒక ఇంజంక్షన్ ఆర్డర్ సివిల్ కోర్టుకి వెళ్ళి పలానా నిర్మాత దీన్ని ఇంటర్నెట్లో ప్రదర్శించకూడదు అని చెప్పి ఎక్కడైనా ఒక కేసు వేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. లేవు. సివిల్ రెమెడీ ఉంది ఇందులో. ఆర్బిట్రేషన్ కు సంబంధించినంత వరకు సివిల్ రెమెడీ ఉంటుంది ఖచ్చితంగా. ఆర్బిట్రేషన్ కోర్టు పోవచ్చు, కేసులు దాఖలు చేసుకోవచ్చు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద సివిల్ కోర్టుకు పోయి కేసులు వేసుకోవచ్చు. మరి ఎందుకు వేసుకోవట్లేదు? వేసుకోకుండా ప్రొహిబిటరీ ఆర్డరే లేకుండా మీరు కనీసం బహిరంగంగా మీ దాంట్లో ప్రదర్శిస్తే ప్రదర్శించి ఉండొచ్చు. కానీ మీరు ఎక్కడైనా ఏ కోర్టు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంటున్నారు, వేల కోట్ల రూపాయలు ప్రొడ్యూస్ చేస్తున్నామా అని చెప్తున్నారు, వేల మూవీస్ పర్ యానం. మరి అటువంటప్పుడు మీరు కోర్టులకు ఎందుకు వెళ్ళరు? యూట్యూబ్ ఎందుకు సమ్మన్ చేయరు? యూట్యూబ్ ని అడిగితే అయిపోతుంది కదా. యూట్యూబ్ కి ప్రొహిబిటరీ ఆర్డర్ ఇప్పిస్తే అయిపోతుంది కదా. హ్మ్. మా సినిమాలు మీ వెబ్సైట్లలో వస్తున్నాయి, మేము నష్టపోతున్నాం. మీరు యాడ్స్ ద్వారా కోటాను కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు. ఆ కోటాను కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి తీసుకుపోతున్నారు. మాకు చెందాల్సిన డబ్బులు అని చెప్పి కనీసం ఇన్ఫర్మేషన్ ఉందా? హ్మ్.
సర్వీస్ ప్రొవైడర్ అంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు. మనము ఇంటర్నెట్ ప్యాకులు కొనుక్కొని చూస్తున్నాం, మనం ఎవరం ఫ్రీగా చూడట్లేదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేక్షకులు ఎవరు కూడా ఈ మూవీస్ ని ఫ్రీగా చూడట్లేదు. ఒక ఆర్భాటం చేస్తున్నారు హీరోలు, ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఉమ్, ప్రజలకు ఉచితంగా చూపిస్తున్నారు, ప్రజలకు ఉచితంగా ఎవరు చూడట్లేదు. హీన పక్షం తక్కువలో తక్కువ రూ. 50 ఇంటర్నెట్ ప్యాకేజ్ కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఈ సినిమాలు చూసుకునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎవరు చూసే అవకాశం లేదు. మరి ఫ్రీగా ఎట్లా చూసినట్టయితుంది? నీవు సరి చేసుకోవాల్సింది కేవలము నీ బిజినెస్ ని ఏ విధంగా నువ్వు రన్ చేసుకుంటున్నావు, నీ బిజినెస్ ను నువ్వు నడుపుకోనికి చేత కాక ప్రొడ్యూసర్స్ వీళ్ళ మీద పడ్డారు. 100% అంతే. ఉమ్, నీవు ఇంటర్నెట్ ని పార్టీ చేయవు, సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇచ్చి అయ్యా ఇట్లా అనెథికల్ గా యూట్యూబ్ అనేది మా సినిమాలని తన వెబ్సైట్లలో అలౌ చేస్తుంది, ప్రజలకు చూపిస్తున్నారు, వీఆర్ సస్టైనింగ్ దిస్ మచ్ ఆఫ్ దిస్ క్వాంటమ్ ఆఫ్ లాస్ అని చెప్పి ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క ఉమ్, చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉందా? వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేకుండా సింపుల్ గా ఒకటి దొరికిండు కదా అని చెప్పేసి వాడి పెళ్ళంకి వాడుకున్న ఇష్యూస్ తో వాడి పెళ్ళం రవి వచ్చిండు హైదరాబాద్ కు అంటే కుకట్పల్లిలో ఎత్తుకుపోయి లోపల పడేస్తారా? 15 కోట్ల రూపాయలు వాడి అకౌంట్ లో ఉన్నాయంటే వాడి ఎక్కడి నుంచి వచ్చిన సోర్స్ చూడకుండా వాడిని ఫ్రీజ్ చేసేస్తే వాని ఖర్చులు ఏంది, వాని పరిస్థితి ఏంది, ఉమ్, వాడికి స్వేచ్ఛ ఉందా లేదా? 4 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయితే 4 ఎఫ్ఐఆర్లు కూడా 7 సంవత్సరాలకు సంబంధించినంత వరకే జైలు శిక్ష ఉన్న కేసులు ఉన్నాయి. ఉమ్, దానికి మాక్సిమం ఉన్నాయి. అటువంటప్పుడు అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, వైలేట్ చేయకూడదు, పౌర హక్కులకు భంగం కలగకుండా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాతే మాట్లాడాలి అని ఎంత క్లియర్ గా చెప్పినా కూడా పోలీసులు మరి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? అంతకంటే ముందు ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి అని అంటున్నారు, ఎక్కువ సెక్షన్లు యాడ్ చేస్తున్నాం, ఫోర్జరీ యాడ్ చేసినామని ఈ రోజు చెప్తున్నారు. ఉమ్, ఫోర్జరీ యాడ్ చేయకుండా మరి కోర్ట్స్ రిమాండ్ ఎట్లా యాక్సెప్ట్ చేసినాయి? కోర్ట్స్ మస్ట్ హ్యావ్ టు రిజెక్ట్ ది రిమాండ్ కదా. ఆ రిమాండ్ కూడా చేయలేదు. సరే మరి రిమాండ్ కేసు డైరీలోనే ఆల్టర్ చేసినరా, ఇంకేమైనా కేసు సెక్షన్లు ఉన్నాయనేది నాకు తెలియదు, ఓన్లీ ఎఫ్ఐఆర్ల ఆధారంగానే మాట్లాడుతున్నా. ఉమ్, అయినా సరే ఇదేం దేశద్రోహం కేసు కాదు, రాజద్రోహం కేసు కాదు, ఎవరిని మర్డర్ చేసిన కేసు కాదు, కనీసం ఆ, దొంగతనము, దోపిడీ అనేది కేసులు కూడా కాదు. ఇది వైట్ కలర్ అఫెన్స్. దాంట్లో ఉన్న సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కానీ ఏవి చూసుకున్నా కూడా అంత పెద్ద గ్రీవెన్స్ ఉన్నాయి కాదు. తయారు చేసినప్పుడే దానికి వాడి లేదు, దానికి ఆ కొసకు పదును లేదు, ఆ కత్తికి పదునే లేదు. ఉమ్. అటువంటి సెక్షన్లు పెట్టి అటువంటి సెక్షన్లలో ఈ విధంగా ఇంత దారుణంగా హింసించే విధంగా ఎక్కడైనా మీరు చూసినారా సార్? ఎంత బాధితులు ఉన్నా సరే ఏ కమిషనర్ కానీ ఏ పోలీస్ కానీ వాళ్ళతో డయాస్ షేర్ చేసుకున్న విషయం మనం చూసినామా? చూడలేదు కదా. లేదు, అంటే చేయలేదు, ఇంతవరకు ఎవరు చేయలేదు. సోకాల్డ్ హీరోలు వచ్చిండ్రు అని చెప్పేసి మీరు మీ ఆనందం కొరకు వాళ్ళతో కూర్చొని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే వీళ్ళంతా క్లియర్, వీళ్ళు సత్యహరిశ్చంద్రులు. అక్కడ ఉన్న దగ్గుబాటి సురేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అవును. దగ్గుబాటి సురేష్ మీద పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. తన సొంత టెనెంట్ నందకుమార్ని డెమాలిజ్ చేసి, హోటల్ని డెమాలిజ్ చేసి జిహెచ్ఎంసీతో కలిసిన హైకోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. హైకోర్టులో అవును. క్రిమినల్ ఉమ్, కోర్టులు కాగ్నిజెన్స్ తీసుకున్నాయి. స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాళ్ళ పార్ట్నర్తో, నందకుమార్ పార్ట్నర్తో స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత కాగ్నిజెన్స్ చేసి సీసీలు ఇచ్చి వారెంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కోర్టులకు అటెండ్ కావట్లేదు వీళ్ళు, కోర్టులోనే అటెండ్ కావట్లేదు. అటువంటి వ్యక్తిని నువ్వు నీ పంచన కూర్చోబెట్టుకుంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఏ జనాలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? అది ఉమ్, కూడా చూడాలి కదా. ఇవన్నీ కూడా తప్పులు వాళ్ళు చేసి 99.99% తప్పులు సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసి ఒకరి అమాయకుని దొరికించుకొని చేయాలి. నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు స్ట్రైక్ అయింది ఈరోజు, ఇన్సూరెన్స్ బండారం ఏదైనా ఉందోమో. ఉమ్. ఎందుకంటే దుబాయ్లో ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఏమైనా వీళ్ళు ఇన్సూరెన్స్ చేసిండ్రో, ఇంటర్నెట్ ద్వారా మేము ఇంత లాస్ అయినామని చెప్పేసి రికవరీ చేసుకునే ప్రయత్నంలో ఈ కేసులు చేపించిండ్రేమో, ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సిబిఐకి కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా. సార్, మీరు సిబిఐకి వెళ్తా అని చెప్పి అంటున్నారు. అంటే ఈ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దల చీకటి బాగోతాలు బయట పెట్టాలనే ఉద్దేశంతో మీరు సిబిఐకి వెళ్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఇమ్మంది రవి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా చేసింది తప్పే కాదు అని చెప్పి వాదించదలుచుకున్నారా? నేను రవిని ఎంటర్టైన్ చేయట్లేదు సార్. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, 100% చట్టబద్ధమైన తప్పులు చేసిన వాళ్ళను ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు. ఉమ్, కానీ సందర్భం కూడా చూడాలి కదా. వీళ్ళు ఏమంటున్నారు, ఫ్రీగా జనాలకు చూపించుడు రాబిన్ హుడ్ అయ్యిండు అని తప్పుదోవ పట్టిస్తున్నారు.
రవి చేసిన ఎఫర్ట్ కరెక్టా కాదా అనేది చట్టం చెప్తుంది, కోర్టులు నిర్ణయిస్తాయి ఉమ్, 100% ఇక్కడ మనకు ఫ్రీగా చూపించినట్టు వాళ్ళు ఏదో వాళ్ళ ఆస్తులు ప్రజలకు స్వీకరించినట్టు, ప్రజలు కొట్టేసినట్టు జనాలకు ప్రచారం జరుగుతుంది ఒకవైపు. అది ఉమ్, వాస్తవం అవునా కాదా మీరే చెప్పండి. అవును సార్. ప్రజలు ఫ్రీగా చూస్తున్నారని చెప్తున్నారు, ఎవడు ఫ్రీగా చూడట్లేదు. ఎవరు చారానా కూడా లేకుండా ఎవరు చూడట్లేదు కదా. అవును. 50 రూపాయల ప్యాకేజీ 19, కనీసంలో కనీసం ఒక రోజు ప్యాకేజీ అడిషనల్ గా కావాలంటే 19 రూపాయల ప్యాకేజీ ఉంది. ఆ ప్యాకేజీలోనే ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తే, ఇంటర్నెట్ లో వెబ్సైట్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే, దాంట్లో బప్పం డౌన్లోడ్ చేసుకుంటే, బప్పం కానీ ఇంకో టీవీ ఛానల్ కానీ వెబ్సైట్ కానీ ఓపెన్ చేసుకుంటేనే తప్ప దాంట్లో కూడా ఆ ప్యాకేజీలో ఎంతనో అంత క్వాంటం మనకు డాటా రూపంలో మనం పే చేస్తున్నాం. అవును. ఆ పే చేసే తీసుకుంటున్నాం. నేను మరి యూట్యూబ్ను సమన్ చేయనిక, యూట్యూబ్ మీద కేసు పెట్టనీకే దమ్ము లేక, చేతగాక చేవజచ్చి ఎవరో దొరికినోని మీద కేసులు పెట్టాలనుకుంటే ఏ విధంగా అవుతుంది? సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ ఇస్తున్నాడు, మరి సర్వీస్ ప్రొవైడర్ని ఎందుకు క్వశ్చన్ చేయవు? కనీసం సమ్మన్ చేసినవా, అడిగినవా, హెల్ప్ అడిగినవా సర్వీస్ ప్రొవైడర్ని? ఉమ్, అడగలేదు కదా. అడగకుండా ఏంది ఈ విధంగా అంటే జనాలను మాస్ హిస్టీరియాలకు దొబ్బేసేసి మీ పబ్బం గడుపుకోవాలన్న కుయుక్తులు ఇందులో ఉన్నట్టు పూర్తి స్థాయిలో నాకైతే అర్థమైంది. ఉమ్. సార్, ఇప్పుడు ప్రజలు కూడా రవిని విడుదల చేయాల్సిందే, రవిని ఎట్లాగైనా బయటికి తీసుకొని రావాల్సిందే అని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా ఒక రకమైన ఉద్యమం చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా పోలీస్ ని, టాలీవుడ్ పెద్దలని కార్నర్ చేస్తున్నారు. మీరేమైనా పెద్ద అంత పతివ్రతలా, లేకపోతే మీరేం పెద్ద శుద్ధపూసలా అని చెప్పి ప్రజల ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉందా? డెఫినెట్ గా సార్, ఎవరు నాగార్జున బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని నారాయణ గారు అన్నారు. బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో అనేది ఒక బ్రోతల్ హౌస్ అని డైరెక్ట్ అన్నారు, మరి ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఉమ్, ఎవరు అమాయకంగా దొరికిన తెలంగాణ బీసీ వనిత సురేఖ మీద పొడింగిలాగా కేసులు పెట్టిన నాగార్జున మరి నారాయణని ఎందుకు వదిలేసినట్టు నాకు అర్థం కాలేదు. ఎంత పెద్ద మాట అన్నాడు, బ్రోతల్ హౌస్ అది బిగ్ బాస్ అని అన్నాడు. అటువంటి నాగార్జున ఏదో ఈరోజు షేర్ చేసుకోవడం. ఇప్పుడు సినిమా మంచిగా ఉంటే ఏదైనా ఆడుతుంది సార్. చిరంజీవి తన కొడుకు సినిమా ఆడలేదని చెప్పేసి దానికి రవి కారణం, రవి వల్లనే నష్టపోయిండు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఉమ్, ఏ రకంగా ఇప్పుడు మీరు నేను అభిమానంతోనే రక్తం ఇస్తున్నాం, మీకు నాకు చెందుతుందా క్రెడిట్ ఉమ్, రక్తదానాన్ని? మరి ఎవరికి చెందుతుంది? దానికి అలవాటు పడ్డారు ఫ్రీగా. ఈ దశాబ్దాల కొద్దీ అడుగు బయట పెడితే ఎవరో ఒకరు ఫ్రీ. సార్ నా కార్ ఎక్కువ సార్, ఉమ్, సార్ నా కొత్త కార్ తీసుకున్నా సార్, మీరు తీసుకెళ్ళండి సార్, నా నా షాప్ ఓపెన్ చేయండి సార్, 1,00,000 రూపాయలు ఇస్తా సార్, నా షాప్ ఓపెనింగ్కి రండి సార్, 1,00,00,000 రూపాయలు ఇస్తా సార్. ఇవే కదా, వీటికే కదా ఫ్రీకే కదా అలవాటు పడ్డది. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు వీళ్ళు? 1 రూపాయి బయటికి వస్తే ఒక చారాన పెట్టి ఒక ఛాయ్ తాగుతున్నాడా ఏ హీరో అయినా? ఉమ్, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా భోజనం చేస్తున్నాడా? హోటల్కి పోతే అభిమానంతో వాళ్ళు ఫ్రీయే, ఎక్కడ పోయినా అన్ని ఫ్రీ 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 అలవాటైనప్పుడు ఉమ్, మీరు ఏ విధంగా నష్టపోయినట్టు నాకు అర్థం కాలేదు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారము యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఫైల్ ఎ సివిల్ సూట్. సివిల్ సూట్ వేసుకోవచ్చు, యూట్యూబ్నే సంబంధం చేయొచ్చు, యూట్యూబ్ని అడగొచ్చు, ఉమ్, యూట్యూబ్ పంపిన అమౌంట్ ఫ్రీజ్ చేయమని, అకౌంట్లలో బ్యాంకులలో ఉన్న అమౌంట్ని ఫ్రీజ్ చేయమని అడగొచ్చు. ఎందుకు వాడుకోవట్లేదు మీరు? ఒక రాజా మార్గం ఉన్నప్పుడు ఎందుకు ఇంత కుయుక్తులు? ఒక అర్భకుని అంటే ఒకవేళ మీరు ఇంప్లాంట్ చేసి ఉంటే కూడా అది తప్పే కదా. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తయారు చేసి ఒక మనిషిని పంపించాలని అనుకోవడం కూడా తప్పే కదా. వాడిని ఉమ్, ఎన్కౌంటర్ చేయాలని ఎందుకు అంటాడు? అంటే ఈ విషయాలు బయటికి రాకూడదనా? ఈ కుట్రలు కుతంత్రాలు బయటికి రాకూడదనే ఎన్కౌంటర్ చేసేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎన్కౌంటర్ చేసినా సంతోషిస్తా అంటాడు వాడు సి కళ్యాణ్. వాడు ఎవడు అసలు? ఒక ఉమ్, వ్యక్తి స్వేచ్ఛను హరించి ఒక వ్యక్తిని హత్య చేయమని పురిగొల్పడానికి సి కళ్యాణ్ అనేవాడు ఎవడు? ఆఫ్టర్ ఆల్ ప్రొడ్యూసర్, అంతేగాని ఎవడికి వాడి వల్ల మేలు జరగలేదు కదా. వాడు సినిమా కొరకు ఎవరికైనా జీతాలు చెల్లించింటే, డబ్బులు ఇచ్చింటే ఇచ్చిండొచ్చు, కానీ వాడేమి ఎన్ని అక్రమాలు ఉన్నాయో, ఎన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో సి కళ్యాణ్ పేరు మీద అందరికి తెలుసు, కొత్తగా ఏం కాదు. ఉమ్, చాలా మందికి తెలిసింటే తెలియకపోయి ఉండొచ్చు, కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న పత్రికా రంగంలో ఉన్న మీకు మాకైతే ఖచ్చితంగా అవును. తెలుసు. మరి అటువంటి వాడు వచ్చి సుద్దపూస మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రజలకు తెలీదా? ప్రజలు కూడా అవేర్నెస్ వచ్చింది పూర్తి స్థాయిలో. యూట్యూబ్, సోషల్ మీడియా వల్ల ఎవరు ఏంటిది అనేది ప్రజలకు పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత కొద్ది గొప్ప నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఇంతమంది సినిమా హీరోలు వచ్చిండ్రు, ఉమ్, అందరికీ అఖిల భారత సంఘాలు ఉన్నాయి, అభిమాన సంఘాలు ఉన్నాయి. ఒక్క సంఘం అధ్యక్షుడినైనా, ఒక జిల్లా అధ్యక్షుడినైనా, ఒక తాలూకా అధ్యక్షుడినైనా ఒక సినిమాలో ఎంటర్టైన్ చేసినారా సార్? ఉమ్, తమ్ముని పాత్రకో చెల్లెలి పాత్రకో ఎవరైనా తీసుకున్నారా? వాళ్ళ ఉమ్, పిల్లలను చేతులు ఎత్తుకొని చూపించిర్రా?
అవకాశాలు ఇవ్వచ్చు కదా, వాళ్ళకు కూడా అభిమానులు కూడా మనుషులే కదా. అవును, వాళ్ళు మీకోసం ప్రాణం కోట్లు పెడుతున్నారు కదా లక్షల వాళ్ళంతా. రూపాయలు రక్తదానాలు చేస్తున్నారు. నీ కొరకు రక్తదానాలు చేసినప్పుడు ఒక్క అభిమాన సంఘం అధ్యక్షుడి కొడుకునో, కార్యదర్శి కొడుకునో సంకలెత్తుకొని ఒక సినిమాలో ప్రమోట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? వాళ్ళ పిల్లలను చేయడానికైనా సరిపోవట్లేదు. వాళ్ళ పిల్లను వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి ప్లాస్టిక్ సర్జరీలు చేసి జనాలు నచ్చేటట్టు మార్చి మనం చూడాల్సిందే తప్ప చిన్న సినిమాలు ఎన్ని సినిమాలను వీళ్ళు తొక్కేస్తున్నారు. మీకు ఉమ్, తెలుసు, నాకు తెలుసు. అవును. ప్రొడ్యూసర్స్ ఎంతమంది సినిమాలను ఫైనాన్షియల్ రూపంలో తొక్కేస్తున్నారు. వాళ్ళ జీవితాలను ఎంతగానో మృగ్యం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆశలు కాదా ఈ ప్రొడ్యూసర్? ఒక 5 కోట్లు 500 కోట్ల బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసే నిర్మాత మాత్రమే నిర్మాతనా? ఉమ్, 20 లక్షల్లో సినిమా తీసిన నిర్మాత కాదా? అంతే, ఎవరైనా వాళ్ళ నిర్మాతే. సినిమాలకు థియేటర్లు ఎక్కడున్నాయి సార్? ఉమ్, ఇవన్నీ ఆ మానవత్వ విలువలు, నీ జీవించే హక్కుల గురించి మాట్లాడుతున్న ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరి వాళ్ళలో భాగమైన చిన్న నిర్మాతల గురించి, చిన్న చిన్న నటుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఉమ్, మీకు తెలుసు చిత్రపురి కాలనీలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు అవి ఎవరి కొరకు కేటాయించారు? సినిమా రంగంలో పనిచేసిన కళాకారుల కొరకు కదా. బతుకుదెరువు అవును. లేని అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్టిస్టులు కళామతలిని నమ్ముకొని కుటుంబాలను విడిచి జీవితాలను రోడ్ల మీద వేసుకున్న వాళ్ళ కొరకు కదా. మరి వాళ్ళకి ఎవరికి ఉన్నాయి ఆస్తులు, ప్లాట్లు? అక్కడ ఫ్లాట్లు ఎవరికి ఉన్నాయి? అంతా అవును. ఈ దొంగలకే కదా ఉన్నది, ఈ దొంగలే ఉమ్, కదా అమ్ముకున్నది. 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే ఇంకొకటి వచ్చే ఆ డబ్బులు ఏవైతే ఇంటర్నెట్ లో యూట్యూబ్ ద్వారా నష్టపోయినామంటున్నారో ఆ డబ్బులు తిరిగి వస్తే ఎవడైనా ఈ కార్మికులకు ఈయనకి సిద్ధంగా ఉన్నారా సార్? ఒక 10% అయినా మీ ద్వారా నేను అడుగుతున్నా. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్, ఎవరు. అయినా కానీ జనాలు పొలం అని రవి వెనక ఎందుకు పోతారు? మంచి కార్యక్రమాలు చేస్తే సార్ ప్రొడ్యూసర్స్ మీరు చెప్తుంటే శత్రుత్వం మీరు చెప్తుంటే ఒక వ్యాలిడ్ పాయింట్ గుర్తుకొచ్చింది సార్. నిజమే. ఒకవేళ ఇమ్మంది రవి ద్వారా, అంటే ఐబొమ్మ సైట్ ద్వారా ఇన్ని వేల కోట్లు నష్టపోయామని చెప్తున్నారు కదా, దాంట్లో మీరు అన్నట్లు ఒక 20% తిరిగి వచ్చినా కూడా కార్మికులకు ఇస్తారో ఇవ్వరో గ్యారంటీ లేదు. ఎందుకు మనం అంత స్ట్రైట్ గా చెప్పగలుగుతున్నామంటే సార్, దాదాపు నాకు తెలిసి 6 నెలల క్రితం అనుకుంటా 24 క్రాఫ్ట్స్ లో కొన్ని క్రాఫ్ట్స్ కార్మికులు జీతాలు పెంచండి అని చెప్పి ధర్నాలు చేస్తే, డిమాండ్లు చేస్తే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి ఈ బడా పారిశ్రామికవేత్తలు, ఈ ఆ, టాలీవుడ్ నిర్మాతలు మొత్తం అంతా వెళ్ళి మేము పెంచలేమని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు. ఇక వీళ్ళకి ఇస్తారు. వాస్తవం. ముఖ్యమంత్రి గారు కలగజేసుకున్నా కూడా పెంచలేదు. అవును. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసిన వాళ్ళు కార్మికులందరూ కూడా ఉమ్, మాకు గడవడం లేదు, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పి కాళ్ళేళ్లు పట్టుకున్నా కూడా వీళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకి అండగా నిలబడితే వీళ్ళు మేము సినిమా ఇండస్ట్రీని రాజమండ్రికి తీసుకుపోతాం, పూనాకు తీసుకుపోతాం, గోవాకు తీసుకుపోతాం అని ప్రగల్భాలు పలుకుతారు వీళ్ళు. ఉమ్, వీళ్ళకి రాయితీలు, వీళ్ళకి కోటాను కోట్ల ఆస్తులు ఉన్నా, ఉమ్. ఎకరాల కొద్ది ఫామ్ ఫామ్ హౌజులు హౌస్లు, ఉన్నా, విల్లాలు. ఆకాశ హర్మ్యాల విల్లాలున్నా, ఎన్ని ఉన్నా వీళ్ళకు ఆశ చావదు. వాళ్ళ పిల్లలను మాత్రమే ప్రమోట్ చేస్తారు. ఈ 4 కాంపౌండ్ లో ఉన్న దున్నపోతులు బర్రెలను తప్ప వాళ్ళు ఉమ్, ఎవరిని కూడా ప్రమోట్ చేయరు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చేయరు. వాళ్ళ వాస్తవంగా వాళ్ళ బ్రతుకు తెరువే అది, వాళ్ళ సిస్టమే అది. ఎవరిని రానియరు. ఉమ్, ఇందులోకి వచ్చి నలిగిపోయి రాలిపోవాల్సిందే తప్ప సినిమా ఇండస్ట్రీలో బయటి వ్యక్తులు వాళ్ళకు ఒక 10% కంటే కూడా 10% కూడా సాహసమైతుంది అంత పెద్ద స్థాయి, అంత శాతాన్ని మనం కేటాయించడం. మీగర్ కిరణ్ అబ్బవరం మన సక్సెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నాడు, ఎంత కష్టపడ్డాడో చెప్తున్నాడు. కిరణ్ అబ్బవరాన్ని కూడా మరి ఎక్కడ దొక్కేస్తారో తెలియదు. ఇంకో ఉమ్, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కిరణ్ అబ్బవరం సినిమాలు వస్తాయో రావో కూడా మనకు తెలియదు. ఉమ్. ఎగ్జాక్ట్లీ. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉంది సార్. అంటే ఐ మీన్ ఫర్ ద సేక్ ఆఫ్, ఫర్ ద లైన్ ఆఫ్ వ్యూయర్స్ దాంట్లో, 1000 రూపాయలు పెట్టుకుని సినిమా థియేటర్కో మల్టీప్లెక్స్ కో వెళ్తాము. అక్కడ పాప్కార్న్ తినాలనుకుంటే, లేకపోతే కోక్ తాగాలనుకుంటే ఇన్ని వేలు ఖర్చు అవుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోరా అనేటువంటిదేమో సామాన్య ప్రేక్షకుడి ప్రశ్న. ఈ టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల వివాదం వచ్చినప్పుడల్లా, ఈ డిమాండ్ వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా ఉంటున్నాయి? ఒక 2-3 నామకే వాస్తే దాడులు చేసి మమ అనిపించేస్తున్నాయి. ఎక్కడ రావాలి మార్పు? రెవల్యూషన్ ఎక్కడొస్తే వీళ్ళంతా కట్టడవుతారు? సార్ ఖచ్చితంగా ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి. ఎవరన్నా ముందుకొస్తే రవి తరఫున పోరాటం చేయడానికి, రవి తరఫున లీగల్ బ్యాటిల్ చేయడానికి నా నాతో పాటు చాలా మంది అడ్వకేట్లు సిద్ధంగా ఉన్నారు. ఉమ్, ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి సార్. ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది మనము ఏడ కంటైనర్ తీసుకున్నా, ఏడ బాటిల్ తీసుకున్నా, ఎక్కడ ప్యాక్ ఆఫ్ కుర్కురే అవి ఇవి కొన్నా దాని మీద
ఒక రేట్ అనేది ఉంటది. ఎంఆర్పి ఉంటుంది. తెలివిగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లూజ్ గా అమ్ముతున్నారు. ఓకే. పాప్కార్న్ కావచ్చు, బకెట్లలో ఓపెన్ చేసి పేపర్ కంటైనర్లలో అమ్ముతున్నారు. ఉమ్, కూల్ డ్రింక్ ఎట్లా అమ్ముతున్నారు? అది ఓపెన్ చేసి లిక్విడ్ రూపంలో ఐస్ ముక్కలు వేసి, మనం అడగకుండా ఐస్ ముక్కలు వేసి కల్పిస్తున్నారు. అసలు ఆ కంటైనర్లలో క్వాంటిటీ ఎంత ఉంది, వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది మీరు అడగలేదు, నేను అడగలేదు. ఉమ్, ఎందుకంటే సినిమా పోయి ఎంజాయ్ చేసే మూడ్లో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటాం అంతే తప్ప వీటికి మనం ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఉమ్, దాని కొరకు వీళ్ళు ప్యాకేజ్, ఎక్కడ కూడా ప్యాకేజ్ అమ్మరు చూడండి. బాటిల్స్ అమ్మరు, అయిపోయింది. ఒకప్పుడు అవును. ఉండేది, ఉమ్, థమ్స్అప్ బాటిల్స్, కోక్ బాటిల్స్ అమ్మేది. ఈ రోజు అమ్మట్లేదు, లూజ్ గా అమ్ముతున్నారు. ఉమ్, లూజ్ గా అమ్ముతున్నప్పుడు వాడి ఇష్టానికి వాడు రేట్ నిర్ణయిస్తున్నాడు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఆర్డీఓ చేతుల్లోనే ఉంటాయి థియేటర్లన్నీ కూడా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా చేద్దాం మీ ఆధ్వర్యంలో. మీరు సహకరిస్తామంటే ఆ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసి కేసులు రిజిస్టర్ అయ్యేదాకా చేపిస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అసలు వేరే వాడు అంతెందుకు సార్, బయట ఫుడ్ అలౌ చేయరు కదా. చెయ్యరు. బయట ఫుడ్ అవును. అలౌ చేయరు, బయట వాటర్ బాటిల్ అలౌ చేయరు. కిన్లే చెయ్యరు. బాటిల్ తీసుకుపోతాము అక్కడ బయట. బయట వాడి కాంపౌండ్ కానుకొని ఉన్న షాప్ లో కొనుక్కున్నా కూడా వాడు ఎంటర్టైన్ చేయడు. ఉమ్, అది తప్పు కదా. అదేమన్నా పాకిస్తాన్ ఎంట్రీలో ఉందా, ఎంటిటీలో ఉందా, లేకపోతే బంగ్లాదేశ్ ఎంట్రీలో ఉందా? ఉమ్, లేదు కదా, అది భారతదేశంలో భాగమే కదా థియేటర్ కూడా. ఆ థియేటర్లను కూడా వాళ్ళను వదిలేసేసి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు, ఎందుకు అలౌ చేయరు అనే దాని మీద ఫస్ట్ పోరాటం చేస్తే ఎవరి ఇష్టం వాళ్ళు ఇంటి నుంచి కూడా తిండి తీసుకొని పోవచ్చు, దాన్ని కూడా అలౌ చేయట్లేదు కదా. అవన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా పోరాటం అయితే చేద్దాం. రైట్ సార్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తో కంప్లీట్ చేశాను సార్. నిన్న మొన్నటి వరకు అంటే ఆ, ఇమంది రవి ఖచ్చితంగా బయటికి వస్తారు, బెయిల్ దొరుకుతుందని చెప్పి అనుకున్నారు చాలా మంది. కానీ ఎప్పుడైతే ఈడీ ఇన్వాల్వ్ అయిందో రవి బయటికి రావటం కష్టమే అని చాలా మంది వాదిస్తున్నారు. కానీ మీలాంటి చాలా మంది అడ్వకేట్లు మాత్రము రవిని బయటకు తీసుకొచ్చే పూచి మాది, ఒకవేళ ఇనిషియేషన్ స్టెప్ తీసుకొస్తే కనుక వీ విల్ టేక్ దట్ ఇనిషియేషన్ స్టెప్ అంటున్నారు. అంటే ఈడీ ఎంటర్ అయినప్పటికీ కూడా ఈ కేసు స్ట్రెంగ్ అయ్యే ఛాన్స్ లేదా? ఈడీ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంతసేపు ఉన్నా కానీ ఫారిన్ కరెన్సీకి సంబంధించి ఫెమాఫెరా నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రమే ఎంటర్ అవుతుంది. సార్. బయటికి వచ్చి ఇంకా అద్భుత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బయటికి వస్తేనే ఈడీకి ఆన్సర్ చేయగలుగుతారు తప్ప అక్కడ కూర్చొని తన కంప్యూటరు లేదు, తన హార్డ్ డిస్క్ లేదు, తన ల్యాప్టాప్ లేదు, తన ఫోను లేదు. ఏ విధంగా ఈడీకి ఆన్సర్ చేయగలుగుతాడు రవి? హ్మ్. ఫెయిర్ గా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఈడీ కూడా బయటికి రావడానికి సహకరించాలి అంతే తప్ప ఈడీని ఎవరో ప్రోద్బలంతో తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఇది పెద్ద వైట్ కలర్ అఫెన్స్, దీనికి ఉన్నదే వైట్ కలర్ అఫెన్స్, దీని పేరే వైట్ కలర్ అఫెన్స్. హ్మ్. నాకు ఒక చిన్న ఆ, ఆగ్రహం దీని మీద, సినిమా ఇండస్ట్రీ మీద. సార్. అమ్మాయి పొరపాట్ల తన కన్సెంట్ లేకుండా ఎవడైనా సరే చెయ్యి తాకితే 354, ఎగ్జాక్ట్లీ. 7 years ఇంప్రిజన్. అవును. ఆ అమ్మాయికి అనుమతి లేకుండా అమ్మాయితో సెక్స్ చేస్తే, బలవంతంగా సెక్స్ చేస్తే సెక్షువల్ అజల్ట్, దానికి యావజీవ కారాగార శిక్ష. అవును. మరి దానికి ఒక షీల్డ్ పేరు పెట్టిర్రు, మీ టూ అంటారు, కాస్టింగ్ కౌచ్ అంటారు. హ్మ్. ఎవడు వీడి ఆ పేర్లు పెట్టుకొని తప్పించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది జీవితాలు కృష్ణానగర్కి వెళ్తే, చిత్రపురి కాలనీకి వెళ్తే రోడ్ల మీద ఉన్నాయి, మనకు తెలీదా? వాళ్ళు రోడ్ల అవును. మీదకి, వాళ్ళ బ్రతుకులు రోడ్ల మీదకి రావడానికి కారణం ఎవరు? పెద్దలే కదా. హ్మ్. బిగ్ బాస్ లాంటి షోలు నడిపితే దాన్ని బ్రోతల్ హౌస్ అంటే కూడా మాట్లాడట్లేదు. అంటే తప్పులు చేసి సార్, ఎగ్జాక్ట్ ఒప్పుకోవడానికి గా వన్ కూడా. మంత్ క్రితము ఎగ్జాక్ట్ గా 1 month క్రితము తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెల శారద గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక బడా నిర్మాత ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ కి అవకాశాల పేరుతో కడుపు చేస్తే గుట్టుగా చేసుకున్నారు, అది మన దగ్గరకు వచ్చాక దాని మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి. ఇది ఒకటి చాలదా సార్? ఇలాంటివి ఎన్నో. నిజంగా అదే కాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టి చేస్తున్నారు. అన్ని పక్కకు పెడదాం సార్, ఇది ఒక్కటే. హ్మ్. ఇప్పుడు స్త్రీ కంట నీరు ఒలికితే ఆ దేశమే బాగుపడదు, ఆ భూమే బాగుపడదు అని చెప్పారు. హ్మ్. మరి అటువంటప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరు? మీ పక్కల ఉన్నోళ్ళే కదా, పక్కల కూర్చోబెట్టుకొని కమిషనర్ ఇటువంటి పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వడము ఎంతవరకు సమంజసము? ఒక మంచి ఆఫీసర్ కాబట్టి సజ్జనార్ గారి మీద మనం ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. హ్మ్. ఆయన సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనను స్ట్రైట్ గా విమర్శించేందుకు ఎవరు ఇష్టపడట్లేదు అంతే తప్ప హ్మ్. అసలు ఆయన చేసిన తప్పు భవిష్యత్తులో ఆయన ఒప్పుకుంటే బాగుంటది. రైట్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ని, మీ వాల్యుబుల్ అనాలిసిస్ ని డైల్ న్యూస్ ద్వారా ఇచ్చినందుకు. మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా, మరిన్ని విషయాలపై డిస్కస్ చేద్దాం అరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ వెల్కమ్. థ్యాంక్ యూ.